15 ఏళ్ల హ్యాపీ మ్యారేజ్ అని చెప్పేసి అందరికి కనిపించిన తమిళ స్టార్ హీరో జయం రవి ఇప్పుడు జీవితం కోర్టు విడాకులు భరణం ఇవ్వదని ఫుల్ వైరల్ అయ్యి భార్యకు నెలకు 40 లక్షల భరణం డిమాండ్ చేసిందని చెప్పేసి రిపోర్ట్ అయితే వచ్చింది భయ్య. అసలు ఈ కేసులో ఏం జరిగింది, మూడో వ్యక్తి ఎవరు అనేసి తెలుసుకుందాం. జయం రవి అసలు పేరు రవిమోహన్. తమిళ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఇమేజ్ టూ ఫేమస్ భయ్య. 2009లో ఆర్తి రవిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. చాలా సంవత్సరాల వరకు పర్ఫెక్ట్ సెలబ్రిటీ అని జంటగా కనిపించారు భయ్య. పబ్లిక్ ఈవెంట్స్, ఫ్యామిలీ ఫోటో అన్ని చూసామైతే హ్యాపీ ఫ్యామిలీ అనే ఇమేజ్ అయితే ఉంది భయ్య. కానీ 2000 నుండి హఠాత్తుగా వీటిపరని పొగడత మొదలయ్యాయి. తర్వాత రవిమోహన్ డైవర్స్కి అప్లై చేశాడని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే భయ్య, ఆర్తి రవి చెప్పిన ప్రకారం విడాకుల ప్రకటన నుంచి తనకు ముందు చెప్పలేని చెప్పేసి హఠాత్తుగా మీడియా ద్వారా తెలిసిందని చెప్పేసి ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది భయ్య. తర్వాత ఏమైందంటే సింగర్ అండ్ థెరపిస్ట్ కనిష్క పాండే అయితే కాంట్రవర్సీ వచ్చింది భయ్య. సోషల్ మీడియాలో 30% ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి భారీ రూమర్స్ అయితే వచ్చాయి. ఆర్తి పరోక్షంగా అయితే మా పెళ్లికి బ్రేక్ అవ్వడానికి బయట అయితే కాని చెప్పేసి ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చిందన్నమాట. కానీ రవి వైపు నుంచి అఫీషియల్గా ఎవరిస్ కన్ఫర్మ్ అయితే చేయలేబయ్య. ఇక్కడ నుంచి ఇష్యూ అనేది ఫ్యాన్ మాట నుంచి పబ్లిక్ వాళ్ళగా మారిపోయింది భయ్య. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు విడాకులు అడగడం బాగానే ఉంది భయ్య. కానీ తను అడిగిన మనీ చూస్తే మాత్రం అంటే మీన్స్ భరణం అంటారు కదా భయ్య, 40 lakhs per month భయ్య. రీసెంట్గా చెన్నై ఫ్యామిలీ కోర్టులో కేసు విచారణ అయితే జరిగింది. నివేదిక ప్రకారం అయితే ఆర్తి నెల వరకు వచ్చి 40 లక్షల భరణ డిమాండ్ చేసింది భయ్య. అంటే సంవత్సరానికి దాదాపు 4.8 కోట్లు. కోర్టు రవిమోహన్ ఇన్ని స్పందన ఏంటని చెప్పేసి అడిగింది భయ్య. బట్ మధ్యవర్తిత్వ సెక్షన్ కూడా కోఆపరేట్ చేశారు భయ్య. కానీ సక్సెస్ అవ్వలేదు అని రిపోర్ట్ అయితే చెప్తా ఉన్నాయి. ఇంకోవైపు రవిమోహన్ అయితే రీకాన్స్ట్రక్షన్ పాసిబుల్ కాదని చెప్పేసి బలంగా చెప్పినట్టయితే రిపోర్ట్స్ అయితే వచ్చాయి భయ్య. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మరి 40 లక్షలు ఆడడం అయితే కామెడీ అయితే ఉంది భయ్య. మరి 40 లక్షలతో నెలకి ఏం చేస్తానో అయితే అర్థం కావట్లేదు. సంవత్సరానికి తను చేసే సినిమాలే ఒకటి అనుకుందాం. తను ఇప్పుడు రెమ్యునరేషన్ వచ్చేసి 5 నుంచి 6 కోట్లు. సపోజ్ ఒకవేళ 1 yearలో మొత్తానికి సినిమా రిలీజ్ కాకపోతే, ఒకవేళ తను ఫ్లాప్ అయిన తర్వాత సినిమాలు లేకుంటే అతని పరిస్థితి ఏంటి భయ్య? కొంచెమని ఆలోచించాలి కదా. నాకైతే అంటే ఇక్కడ ట్విస్ట్ ఒకటి ఏముందంటే ఎవరు ధనుష్ కూడా వచ్చినట్టయితే ఆర్పణమే. ఆ థర్డ్ వ్యక్తి ఎవరో కాదు ధనుష్ అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. బట్ ఎంతవరకు నిజం అనేది ఒక క్లారిటీ లేదు భయ్య. బట్ చూడాలి ఏమవుతున్నది. ఇక్కడ ట్విస్టింగ్ కూడా ఏంటంటే ఇవిడ ఇంకో ట్విస్ట్ ఏముందంటే ఆర్తి తల్లి మరి నిర్మాత సుజాత విజయ్ కుమార్ కూడా వివాదం చెప్పుకున్నారు భయ్య. ఆర్థిక సమస్యలు, రుణాలు, డబ్బు దుర్వినియోగం ఆరోపణలు సోషల్ మీడియాలో వైరైతే అయ్యాయి భయ్య. సుజాత ఇవేమైంది కూడా తప్పుడు ఆరోపణ అని చెప్పేసి ఖండించారు భయ్య. ఇప్పుడు ఈ ఇష్యూ ప్రెజెంట్ ఈ కేసు అయితే ఫుల్ ఎమోషనల్ పబ్లిక్ బ్యాటిల్ లాగా అయితే మారిపోయింది. ఫ్యాన్స్ కూడా 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయారు అన్నమాట. మీరంటే మీ తప్పు, మా అంటే మా తప్పు అన్నట్టు. కొంతమంది సపోర్ట్ హీరోకి, కొంతమంది ఏమో ఆర్తికి. 2 దిక్కులో వర్కౌట్ అయిపోయింది అనమాట. బట్ ప్రస్తుతంగా కేసు కోర్టులో ఉంది భయ్య. ఫైనల్ జడ్జ్మెంట్ అయితే ఇంకా రాలేదు. ప్రెజెంట్ అయితే కేసు అయితే కోర్టులో ఉంది భయ్య. ఫైనల్ జడ్జ్మెంట్ అయితే ఇంకా రాలేదు. 40 లక్షల బంధ ఆమోదించబడుతుందా లేదా, విడాకులు ఎప్పుడైతే పూర్తి అవుతాయన్నది 3rd person రూమర్ నిజమా కాదని చెప్పేసి భవిష్యత్తులో తెలుస్తూ ఉంది. ఇంత మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి. నాకైతే డబ్బుల కోసమే ఇవన్నీ క్రియేట్ చేసినట్టు అనిపిస్తూ ఉంటాం. బట్ 3rd person వస్తే మాత్రం అంటే కాపురంలో భయ్య ఖచ్చితంగా నిలబడదు భయ్య. ఇలాంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటా. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా సరే కానీ పక్కడు ఇన్వాల్వ్ అయితే మాత్రం ఇలాంటి దరిద్రపు సిచ్యువేషన్ వస్తుందని చెప్పి నాకు అభిప్రాయం. దీన్ని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. నాకు తెలిసిన ఇది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.